దేవుని దాసుడు, ప్రియ సహోదరుడు మహిమదాస్ గారు, దేవుని దాసురాల కటాక్షం గారు, వారిని ప్రేమించి అనుగ్రహించినటువంటి సంతానము మరి సిఫ్రా ఎవాంజలిన్ బర్త్డే సందర్భంగా మనమందరం కూడా కూడి రావటానికి కొరకు ప్రభు అనుగ్రహించిన ఈ అవకాశాన్ని బట్టి మనం ప్రభును స్తుతిస్తున్నాం. ఆ బిడ్డ దీవించబడాలని మనమందరం కూడా కృతజ్ఞత ప్రార్థన దేవునికి చెల్లించుచు ప్రభు యొక్క సన్నిధిలో ఉన్నటువంటి సంపూర్ణమైనటువంటి దైవ సన్నిధి సంతోషం, ఆయన కుడిచే నిత్య సుఖములు అనుభవించడం కొరకై ప్రభు యొక్క సహాయం కృపను మనం కోరుకుంటూ వస్తాం. మనం గమనిస్తే 120 కీర్తనలో దేవుడు పిల్లల్ని ఎందుకు అనుగ్రహించినాడో అద్భుతమైనటువంటి సత్యాల్ని దేవుడు తెలియజేస్తూ వచ్చినటువంటి సంగతులను మనం చదువుకుందాం. 120 కీర్తన 3వ వచనం, 4వ వచనం, 5వ వచనం చదువుకుందాం. కీర్తనలు 127 3, 4, 5 వచనాలు చదువుకుందాం. అందరం కలిసి చదువుకుందాం. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలమైనచ్చు బహుమానమే. యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతుల బాణములు వంటి వారు, వారితో తన అంబుల పొది నింపుకొనేవాడు ధన్యుడు. అట్టి వారు సిగ్గుపడక గుమ్మములో తమ విరోధులతో వాదించుదురు. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా పరలోకపు తండ్రి, మా ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన నామమున స్తోత్రాలు. మీరు ఇచ్చినటువంటి యొక్క శుభదినం కొరకై స్తోత్రం. చిన్న బిడ్డ మా ప్రభు సిఫ్రా ఎవాంజలిన్ను ప్రేమించి సమస్యలను కాపాడుతూ వచ్చినారు, మీకు స్తోత్రాలు. ఈ దినము మరి యొక్క సంవత్సరములో ప్రవేశించడం కొరకుగా మీరు ఇస్తున్న ఆయుష్శేషం కొరకు స్తోత్రం, ఆరోగ్యం కొరకు స్తోత్రం, ఆధ్యాత్మికంగా భౌతికంగా మీరు చేసినటువంటి సమస్త మేలుపకారములు కొరకు స్తోత్రం. నీ బిడ్డ భక్తి కలిగినటువంటి దేవుని యొక్క దాసులు కుటుంబంలో జన్మించే భాగ్యం అనుగ్రహిస్తూ వచ్చినారు, మీకు స్తోత్రం. నీ వాక్యము ద్వారా, ప్రార్థన ద్వారా నీ బిడ్డ దీవించబడట కొరకైనటువంటి కారణాన్ని, నీ వాక్యములో తెలియజేసినటువంటి మాటలని మీరే మాకు అనుగ్రహిస్తూ రావలసిందిగా స్తోత్రం చెల్లిస్తూ, మీ దాసుడు దాసురాలు వారికి ఇచ్చినటువంటి ఆసక్తి కొరకు స్తోత్రం. ఈ అరణ్యములో మీరు ఏర్పరచుకున్నటువంటి మందస్సం కొరకు నీకు స్తోత్రం. ఇక్కడ ఉన్నటువంటి పరిశుద్ధుల కొరకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ దాసు సహకరించినటువంటి బిడ్డలందరి కొరకై పేరు పేరున వందనాలు. రేపటి రోజున కంబైన్డ్ యూత్ మీటింగ్కు ఒక సిద్ధపాటు ప్రార్థన సమయముగా మమ్మల్ని తీసుకుని వచ్చినారు. మీ దాసు రవి గారిని మరి బాధ్యత కలిగినటువంటి సహోదరులుగా దేవుని దాసు రాజును తీసుకుని వచ్చినారు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవుని బిడ్డలందరికీ వందనాలు. ప్రభు నామును బట్టి మాకు అనుగ్రహించిన సహవాసాన్ని బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం. నీ వాక్యను మాకును ప్రత్యేకంగా నీ బిడ్డ సిఫ్రా ఎవాంజలిన్ను ఆశీర్వాదకరంగా చేయమని వందనములు చెల్లిస్తూ మమ్మల్ని మీకు అర్పించుకొని, మమ్మల్ని తగ్గించుకొని, హెచ్చించుకొని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములని స్తుతించి ప్రార్థించి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ మనము పిల్లల దేవుడు ఎందుకు ఇచ్చినాడో 3 కారణాలు మనం చూస్తూ ఉంటున్నాం. మొదటిది, పిల్లలు ఆస్తిగా ఉండడానికి కొరకు ఇచ్చినాడు. రెండవది, బహుమానంగా ఉండడానికి కొరకు ఇచ్చినాడు. మూడవది, బాణముగా ఉండడానికి కొరకు ఇచ్చినాడు. అది కొరకనే దేవుడు ఒక ఉన్నతమైనటువంటి ఉద్దేశం చేత పిల్లల్ని అనుగ్రహిస్తూ వచ్చినాడు. మనం ఎవరము అంటే దేవుడి చేత అనుగ్రహించబడినటువంటి స్వాస్థ్యం. స్వాస్థ్యము అంటే అర్థం ఏమిటంటే ఆస్తి అని అర్థం.
మనకు ఇవ్వబడినటువంటి ఆస్తులు రకరకాలుగా ఉంటాయి. భూములు ఆస్తులుగా ఉంటాయి, బర్రెలు ఆస్తులుగా ఉంటాయి, ఆ ప్రకారంగా ఇళ్ళు ఆస్తులుగా ఉంటాయి. రకరకాల ఆస్తులు మనం కలిగి ఉంటాం. కానీ ఈ ఆస్తులన్నీ కూడా పిల్లలు లేకపోతే ఈ ఆస్తులతో ప్రయోజనం ఏం లేదు. కాబట్టి మనుషుల కొరకు ఆహారం కానీ ఆహారం కొరకు మనుషులు కాదు. మనం ఉంటిన ఆహారం అవసరం కానీ మనం లేకపోతే ఆహారం అవసరం లేదు. అటు రీతిగా దేవుడు మన కోసమై ఈ సమస్త సృష్టిని తయారు చేసినాడు. ఈ సమస్త సృష్టిని మనం అనుభవించడానికి కొరకై ఆయనే మనల్ని ఒక ఆస్తిగా ఈ భూమి మీద ఆయన ఏర్పాటు చేసుకుంటూ వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. భూలోక ఆస్తులన్నీ కూడా ఈ లోకముతో గతించిపోతాయి. ఆయన స్వాస్థ్యమైనటువంటి మనం మాత్రం సదాకాలం మన ప్రభుతో కూడా ఉండబోతాం. అందుకొరకనే ఈ యొక్క పిల్లలైనటువంటి ఈ యొక్క స్వాస్థ్యం బాల్య దినాలు ఎందే ఆ యొక్క సృష్టికర్త దేవుణ్ణి స్మరించటం అన్నటువంటిది, సృష్టికర్త దేవుని వ్యక్తిగతంగా రక్షణకర్తగా విశ్వసించడం అనేది ప్రభు మన జ్ఞానం అనుగ్రహించడానికి కొరకై శ్రేష్టమైనటువంటి దివ్య వాక్యాన్ని దేవుడే ప్రేమించి మనకు అనుగ్రహిస్తూ వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అందుకోసమే మనం గమనిస్తే ఈ యొక్క ఆస్తి అన్నటువంటిది ఎంత గొప్పదనంటే మార్కు సువార్త 8వ అధ్యాయం 36వ వచనములో ఒక చక్కటి మాట వాడుతూ వచ్చినాడు. మార్కు సువార్త 8వ అధ్యాయం 36వ వచనం మనం చూస్తే, ఒకడు సర్వలోకును సంపాదించుకొని వాని ప్రాణం పోగొట్టుకుంటే వానికి ఏం ప్రయోజనం అన్నాడు. లోకములో బాధలన్నీ కూడా ప్రాకులాటంతా కూడా ఈ లోకమున్నటువంటి ఆస్తి సంపాదించుకోవడం కొరగైనటువంటి ప్రాకులాట. కానీ లోకమంతా సంపాదించుకున్నా కానీ ప్రాణం పోగొట్టుకుంటే వానికి ఏం ప్రయోజనం అంటే, లోకమంతా కూడా ఒక ప్రాణముతో దేవుడు మరి పోలుస్తూ వచ్చినాడు. లోకమంతటి ఒక విలువను ఒక వ్యక్తి ప్రాణముతో దేవుడు వెలగడుతూ వచ్చినాడు. కాబట్టి మన యొక్క ప్రాణము, మన జీవితం ఎంత విలువైందో దేవుడు ఈ ప్రశస్తమైనటువంటి వాక్యము ద్వారా మనకు తెలియజేస్తూ ఉంటున్నాడు. అందుకోసమని ప్రాణం పోగొట్టుకున్న కారణం ఏమిటంటే పాపం. ఈ పాపము యొక్క లక్షణం ఏమిటంటే దైవాజ్ఞను ఉల్లంఘించినటువంటిదే పాపం. అందుకొరకనే మొదటి మనుషుడు ఆదాము అవ్వ దేవుడు తినకూడనటువంటి వృక్ష ఫలాన్ని తినడం ద్వారా ఆ దైవాజ్ఞ ఉల్లంఘించడం పాపము లోపల ప్రవేశించింది. ఈ పాపమే మనక జీవితానికి భయంకర శాపముగా మన ప్రాణం పోగొట్టుకునే వారుగా చేస్తూ వచ్చింది. పాపమే దైవాస్తిగా ఉండబడిన మనల్ని నిత్య నరకాగ్ని గుండానికి పోనట్లుగా పాపమే మనల్ని అట్లు నడిపిస్తూ వచ్చింది. కానీ దేవుడు ఎంత ప్రేమ గలవాడనంటే, ఏ ఆత్మ నశించకూడదు, ఏ వ్యక్తి నరకానికి వెళ్ళకూడదు అన్నటువంటి దైవ ప్రేమను బట్టి దేవుడే మన కొరకు రక్షకుడుగా ఈ లోకానికి వచ్చినాడు. ఆయన రక్తమంతా సిలువలో కార్చినాడు, చనిపోయి సమాధి తిరిగి లేచినాడు. అందుకొరకనే మన ప్రాణం పోవడానికి గల కారణం పాపం. ఈ పాపమునకు విరుగుడు ప్రాయశ్చిత్తం యేసయ్య రక్తం. అందుకొరకు చూడండి, ప్రాణం పోవడానికి గల కారణం పాపం, ప్రాణం దక్కడానికి గల పరిష్కారం రక్తం. 10వ అధ్యాయము లేవియాకాండం 11వ వచనములో రక్తమే ప్రాణమునకు ఆధారము అన్నాడు. లోకములో మనుషులకు బ్రతకడానికి కొరకు దేవుడిచ్చినటువంటి మన దేహములో రక్తములో ఉంది జీవం. రక్తము లేకపోతే ప్రాణం పోతుంది. అందుకోసమని మన యొక్క భౌతిక శరీరంలో బ్రతకడానికి కొరకై దేవుడు మనకిచ్చినటువంటి ఆ యొక్క ప్రాణమే రక్తములో ఉంది అన్నాడు. చూడండి 17వ అధ్యాయము
11వ వచనములో లేవియాకాండం 17వ అధ్యాయము లేవియాకాండము 11వ వచనం ఎంత ప్రశస్తమైనటువంటి మాటను చూడండి. లేవియాకాండం 17వ అధ్యాయము 11వ వచనం బాగా అర్థం చేసుకుందాం. అది కొరకనే భూమి మీద మన యొక్క జీవితం అనేది ఎంతో విలువైంది. లోకమును సంపాదించుకున్న ప్రాణం పోగొట్టుకుంటే వానికి ఏం ప్రయోజనం? ప్రాణం పోవడానికి కారణం ఏమిటంటే పాపమే కారణం. ఈ పాపం యొక్క లక్షణాలే కామ క్రోధ లోభ మోహ మదమత్సరములు అనేది లోకములో అరిషడ వర్గాలను మాట్లాడుతూ ఉంటారు. ఈ లక్షణాలే పుట్టకతో మనందరిలో వచ్చినాయి. ఈ చెడ్డ గుణాలను బట్టే మనం పాపం చేస్తూ ఉంటాం. అందుకొరకనే పాపము చేయకుండా నీతిగా బ్రతుకు నరుడు ఒకడైనా లేడని ప్రసంగ గ్రంథం 7వ 20వ వచనంలో మనం చూడవచ్చు. అది అట్లా పెట్టండి. ఇంతకు మనం గమనించేటటువంటి దేవుని యొక్క వాక్యము యొక్క సత్యము మన ఆత్మలకు ఎంత విలువైనటువంటి క్రయధనము యేసుక్రీస్తు ప్రభుల వారు చెల్లించినారో ఈ వచనములో మనం అర్థం చేసుకోగలుగుతాం. 17వ అధ్యాయము 11వ వచనం చూడండి. 17వ అధ్యాయం 11వ వచనము లేవియాకాండం 17-11. రక్తము దేహమునకు ప్రాణము. బాగా అర్థం చేసుకుందాం. ఈ భౌతికమైనటువంటి మనలోని రక్తం మన ప్రాణానికి ఎంత ఆధారమో మన యొక్క పాపమునకు ప్రాయశ్చిత్తము చేయటానికి ప్రభుని యేసుక్రీస్తు రక్తము అంత ఆధారమైనటువంటిది. అందుకొరకనే మనం గమనిస్తే 11వ వచనం చివరి భాగంలో మనం గమనిస్తే రక్తము దానిలో ఉన్న ప్రాణమును బట్టి ప్రాయశ్చిత్తము చేయును. హెబ్రీ 9:2లో మనం గమనిస్తే రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలగదు. యేసు ప్రభు రక్తం మన ప్రతి పాపము నుండి మనం కడిగి పవిత్రులుగా చేస్తుంది. ఇదే మన ప్రభు పాపాన్ని బట్టి మన ప్రాణాన్ని పోగొట్టుకున్నటువంటి మన దక్కిష్టాన్ని కొరకై ఈ భూమి మీదకి రక్షకుడుగా మన కొరకు వచ్చి కలువరి శిలువ తన రక్తము గార్చి చనిపోయి సమాధి తిరిగి లేచి పాపమునకు ప్రాయశ్చిత్తం చేశాడు. పోగొట్టుకుంటున్నటువంటి ప్రాణ దక్కిష్టాన్ని కొరకై తన యొక్క రక్తమును ద్వారా పోసాడు. మన నిమిత్తమై మరణించాడు, సమాధి తిరిగి లేచినాడు. ఇప్పుడు ఆయన యొక్క రక్తము ద్వారా మనం ఆస్తిగా చేయబడతాం. ఆయన రక్తము ద్వారా మనము దేవుని పిల్లగా చేయబడతాం. ఆయన రక్తం ద్వారా స్వాస్థ్యంగా ఏర్పరచబడతాం. చూడండి ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం మనం గమనిస్తే మనము ప్రభు యొక్క రక్తములో క్షమించబడడానికి, విమోచించబడడానికి దేవుడు మన నిమిత్తమే చెల్లించినటువంటి శ్రేష్టమైనటువంటి ఏర్పాటు. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయములో మనం గమనిస్తే అక్కడ ఎంత మంచి మాటను చూడండి. దేవుడు తన ప్రజలైనటువంటి వారికి అనుగ్రహించబోయినటువంటి ఆశీర్వాదాల్లో శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదము ఆయన యందు క్షమాపణ, విమోచన అనేటువంటి ప్రశస్తమైనటువంటి మాట మనం చూస్తూ ఉంటున్నాం. 1వ అధ్యాయం 7వ వచనం. 1వ అధ్యాయం 7వ వచనం. దేవుని కృపామాదేశం బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనం కలిగి ఉన్నది. బాగా అర్థం చేసుకుందాం. మనం గమనిస్తే దేవుడు తన ప్రజలైనటువంటి వారిని తన యొక్క ఆస్తిగా చేసుకోవడానికి, పాపాన్ని బట్టి ప్రాణాన్ని పోగొట్టుకున్నటువంటి మనల్ని దక్కించడానికి, రక్షించడానికి మన యొక్క చెడ్డ రక్తమునకు బదులుగా ఆయన పవిత్ర రక్తాన్ని కాల్చినాడు. రక్తములో కలిగింది ప్రాయశ్చిత్తం, రక్తములో ఉంది క్షమాపణ, రక్తములో ఉంది విమోచన. ఈ రక్తమును బట్టే, యేసయ్య రక్తాన్ని బట్టే మన యొక్క ఆత్మను రక్షింపబడట కొరకై దేవుడు మనకి ఇవ్వగోరినటువంటి ప్రశస్తమైనటువంటి ఆశీర్వాదం. అందుకని ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో మనం గమనిస్తే 3వ వచనం, ఆత్మలు రక్షింపబడమే మనము పాపాత్ములుగా ఉండి
పవిత్రముగా దేవుని పిల్లగా అవడమే దేవుడు కోరినటువంటి ఆస్తి, అదే దేవుడు కోరినటువంటి ఆశీర్వాదం. మనం గమనిస్తే 1వ అధ్యాయం 3వ వచనములో ఎటువంటి మాట్లాడు చూడండి. 1వ అధ్యాయం 3వ వచనములో మన ప్రభుని యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక, ఆయన క్రీస్తునందు పరలోక విషయములో ఆత్మసమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించు. శాపమే నరకం, శాపమే పాపం, శాపమే మరణం, శాపమే తీర్పు. ఆశీర్వాదం అంటే ఏంటంటే రక్షణ. ఆశీర్వాదం ఏమిటంటే పాప క్షమాపణ. ఆశీర్వాదం ఏమిటంటే పాపము నుండి విమోచన. ఆశీర్వాదం ఏమిటంటే దేవుని పిల్లగా దేవుని చేత ఏర్పరచబడడం. మనం గమనిస్తే ఇప్పుడు అద్భుతమైన మాట మనం చూస్తాం చూడండి. దేవుడిచ్చినటువంటి స్వాస్థ్యం, దేవుడి దగ్గర ఇచ్చిన స్వాస్థ్యం, ఈ భూమి మీద జన్మించినటువంటి ప్రతి బిడ్డ భూ సంబంధముగా ఒక తల్లిదండ్రులకు ఆస్తిగా ఇవ్వబడినటువంటి వారు ఆ పరమ తండ్రికి ఆస్తిగా ఇవ్వబడడానికి కొరకై తన ప్రేమ కుమారుడు ప్రభువు యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపి మన ప్రతి పాపను క్షమించి ఆయన పిల్లగా మనం చేసుకొని ఆయన స్వాస్థ్యంగా ఏర్పరచుకోవడమే దేవుని సంకల్పం. 1వ అధ్యాయం మనం గమనిస్తే 11, 12 వచనాలు చూడ ఎంత మంచి మాటలు ఉన్నాయో. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 11, 12 వచనాలు. క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమ కీర్తి కలగజేయవలని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనల్ని ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచెను. ఎంత అద్భుతమైనటువంటి మాట. కాబట్టి చిన్నబిడ్డ మరి సిఫ్రా ఎవాంజలిన్ బాల్య దినాల యందే సృష్టికర్తను స్మరించి సృష్టికర్తను తన వ్యక్తిగత రక్షణకర్తగా విశ్వసించి దేవుని బిడ్డగా చేయబడమే దేవుడు కోరినటువంటి మొదటి ఆశీర్వాదం. అందుకోసమనే ఈ ప్రశస్తమైనటువంటి స్వాస్థ్యమైనటువంటి అద్భుతమైనటువంటి దేవుని యొక్క దీవెన బిడ్డ కలగాలని మనమందరం కూడా కోరుకొనుచు రావడానికి కొరకు ఈ కూడిక మనం కలిగినటువంటి వారంగా ఉన్నాం. స్వాస్థ్యంగా దేవుని చేత ఏర్పరచబడడం అన్నటువంటిది, యేసయ్యా నేను పాపిని, నా పాపాన్ని బట్టి నేను చనిపోతున్నటువంటి పాపిగా ఉన్న నన్ను బ్రతికిష్టాని కొరకు నాకొని పవిత్ర రక్తంగా చనిపోయి సమాధికి లేచినావు. నీ రక్తంలో నా పాపాలు కడుగు, నీవే నా రక్షకుడు, నా హృదయం రా ప్రభు అని ఎందరైతే ప్రభుని యేసుక్రీస్తును తమ హృదయంలో రక్షకుడు ఆహ్వానిస్తారో వారు దేవుని పిల్లగా చేయబడతారు, దేవుని చేత ఏర్పరచబడినటువంటి వారుగా అవుతారు. 33:12 ఎంత మంచి మాట. కీర్తన గ్రంథం 33:12 వచనం ఎంత మంచి మాట. యెహోవా అంటే ఉన్నవాడు, అనువాడు, స్వయంభవుడు, ఆయనకంతకు ఆయనే ఉన్నటువంటి వాడు, జీవాధిపతి, సర్వమునకు అధిపతి, ఈ సమస్తమును కలగజేసినటువంటి మహాదేవుడు ఈ సిఫ్రా ఎవాంజలిన్కు దేవుడుగా కాగలిగిన ధన్యత కంటే భూ ప్రపంచములో ఇంకొక ధన్యత లేదు. దేవుడు సృష్టికర్త అయినటువంటి ఆ మహాదేవుడు ఈ బిడ్డకు దేవుడుగా కావడం కంటే గొప్ప ధన్యత ఇంకొకటి లేదు. ఇది మొదటి ధన్యత. అందుకే ప్రాణము అనేది మొదటి ధన్యత, అన్నము అనేది రెండవ ధన్యత. మనిషికి దేవుడు జ్ఞానోదయం బోధించేది ఏమిటంటే ప్రాణము లేకుండా ఆహారం కోరడం బుద్ధిహీనత. సిఫ్రా, ఇప్పుడు నీకు ప్రాణం ముఖ్యం కావాలన్నా అన్నం ముఖ్యం కావాలన్నా ఏది ముందు కావాలి చెప్పు నాన్న, చెప్పు చూద్దాం. నీకు ప్రాణం కావాలన్నా అంటే బ్రతికేది అంటే అన్నం కావాలన్నా, ప్రాణం కావాలన్నా అన్నం కావాలన్నా అంటే నువ్వేం చెప్తావు? పాపం ఆ బిడ్డకి అంత ఇంకా జ్ఞానం పెరగలేదు. ప్రాణం ఊపిరి కావాలన్నా బ్రతికేది, అన్నం కావాలంటే బతకకపోతే అన్నంతో ఏం ప్రయోజనం కదా. నేను బ్రతుకుతూ ఉంటే నాకు ఆహారం అవసరం. కాబట్టి దేవుడు మన యొక్క ఆత్మను దక్కించడానికి, మనం రక్షించడానికి, దేవుని పిల్లగా చేయడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు నందు మనం ఆయన పిల్లగా చేయబడమే
దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప ఆశీర్వాదం. అందుకొరకనే యేసయ్యను ఎందరైతే తమ దేవుడుగా కలిగి ఉంటారో వారు ధన్యులు. ఎందుకొరకంటే వారు ఆయన ఆస్తిగా ఏర్పరచబడిన వారు. చూడండి 33:12 వచనం, ఎంత మంచి మాట. యెహోవా తమకు దేవుడు గల జనులు ధన్యులు, ఆయన తనకు స్వాస్థ్యంగా ఏర్పరు జనులు ధన్యులు. ఎంత గొప్ప ఆశీర్వాదం! భూ ప్రపంచములో సృష్టికర్త దేవుని పిల్లగా మనం ఏర్పరచబడడం కంటే ఇంకొక ధన్యత లేదు. అందుకని భూమి మీద ఎవరిని బట్టి ధైర్యం, భూమి మీద ఎవరిని బట్టి మనకి జీవితంలో సంతోషం అంటే సృష్టికర్త నా యొక్క రక్షణకర్తగా, నా దేవుడుగా ఆయన కలిగి ఉండడమే నా జీవితానికి ధన్యత. అందుకని దీవెన అంటే ఏమిటంటే దేవుని బిడ్డగా ఉండడం, దేవుని బిడ్డగా ఏర్పరచబడడం, దేవుని బిడ్డగా ఈ లోకంలో జీవించటం. ఈ మధ్యాహ్న సమయం ముందు నేను సంగారెడ్డిలో ఒక వివాహంలో పాల్గొని పొందొచ్చాను. లోకరీతిగా వాళ్ళు ఒక రిజర్వేషన్ బ్యాక్గ్రౌండ్ సంబంధించినటువంటి వాళ్ళు. బచ్చురాజుపల్లిలో ఒక పెద్ద కుటుంబం, సౌడు గోవిందరామని రక్షించబడ్డారు. నతాల్ నాయన వాళ్ళ యొక్క పెదనాయన, వాళ్ళిద్దరు అన్నదమ్ముల పిల్లలు. అయితే ఈ గోవిందరామ్ బ్రదర్ యొక్క తోబుట్టు వాసు అని ఉంటాడు. ఆ వాసుకి 2 పిల్లలు. నాతో చెప్పిన సాక్ష్యం ఏంటంటే, అన్నా, we did not claim for our children any reservation. I have put my children in OC అన్నాడు. అంటే క్రిస్టియన్ అన్నటువంటిది మేము డిక్లేర్ చేసుకున్నాము అని చెప్పేశారు. అప్పుడు వాళ్ళ చిన్నవాడు, వాళ్ళ కుమారుడు ఐజక్ ఇమాన్యుయల్, ఆ బాబు పేరు. హూ ఆర్ వి అని చెప్పేశాను నేను ఆ బాబుతోటి. వీఆర్ క్రిస్టియన్స్ అని చెప్పేశాను. ఈ లోకంలో మనకి జీవితాన్ని భూ సంబంధముగా రకరకాల వాటికి లొంగిపోయే పని చేస్తుంది. ఈ లోకపు యొక్క ఆశలు, కోరికలు, ఈ లోకమైనటువంటి వాటి యొక్క ప్రాకులాట కొరకు. క్రైస్ట్ ఈజ్ అవర్ లైఫ్. ఆయనే మన జీవం, ఆయనే మన యొక్క ఆయుష్, ఆయనే మన ఆరోగ్యం, ఆయనే మన కాపుదల, ఆయనే మన సర్వం. అందుకొరకనే క్రీస్తు ప్రభు బిడ్డగా ఈ లోకములో మనం జీవించడం కంటే గొప్పటువంటి జీవితం ఇంకొకటి లేనే లేదు. ఆయన పరిశుద్ధుడు. మన జీవితాన్ని పవిత్రపరుచడానికి కొరకాయి ఆయన రక్తమంతా ద్వారా పోసిన దేవుడు. ఆయనతో పాటు సమస్త మనకెందుకు అనుగ్రహించాడు. లోకంలో రకరకాల యొక్క స్థితిగతులు ఉంటాయి. లోకరీతిగా పేద స్థితి ఉంటుంది, ధనస్థితి ఉంటుంది, ఉద్యోగం ఉన్న స్థితి ఉంటుంది, లేని స్థితి ఉంటుంది, రకరకాల అంతస్తులు ఉంటాయి. భూ సంబంధంగా వేటిని గురించి కూడా మనం ఎప్పుడే కానీ తక్కువ ఎక్కువైనటువంటి చింత దేని గురించి మనం బాధపడకూడదు. మన ప్రభువుని బట్టే ధైర్యంగా ఆయన బిడ్డలుగా ఈ లోకంలో జీవించే విశ్వాసమందు గొప్ప ఐశ్వర్యవంతులుగా ఈ లోకంలో జీవించడమే ప్రభు కోరేడు గొప్ప ఆశీర్వాదం. కాబట్టి దీవించే దేవుడు మన జీవితానికి మొదటి దీవెన. ఆయన నుండి మనకు కలిగిన సమస్త దీవెనలు కూడా రెండవ దీవెనలు. అందుకొరకనే అర్థంగా చెప్తున్నాను. చెప్పు సిఫ్రా ఎవాంజలిన్, నీకు బర్రె ముఖ్యం కావాలన్నా, పాలు ముఖ్యం కావాలన్నా? చూడండి, ఏది ముఖ్యం కావాలా? బర్రె అంటే తెలుసా? బఫెల్లో మిల్క్ ఉంది కదా, బఫెల్లో ముఖ్యం కావాలన్నా, బఫెల్ ఇచ్చే పాలు ముఖ్యం కావాలన్నా కదా? మిల్క్ తాగుతాం, పాలు తాగుతాం. పాలు ఎక్కడి నుంచి వస్తాయి? బర్రె నుంచి వస్తాయి. ఇప్పుడు బర్రె ముఖ్యం కావాలన్నా, పాలు ముఖ్యం కావాలన్నా? అందుకోసమని పాలు రెండవవి, బర్రె మొదటిది. ఆ ప్రకారం సర్వకృపలకు దాతున్న దేవుడు మొట్టమొదటిగా మన దేవుడుగా ఉంటే ఆయన నుండి సర్వం మనకు కలుగుతుంది. అందుకొరకు ఇక్కడ ధన్యత అని ఏం చెప్పాడు తెలుసా? యెహోవా తమకు దేవుడుల జనులు ధన్యులు, ఆయన తనకు స్వాస్థ్యంగా ఏర్పడిన జనులు ధన్యులు. అందుకొరకనే భూమి మీద
ఆయన బిడ్డగా చేయబడినటువంటి ఆ ప్రశస్త దీవెనలో ఈ బిడ్డ రావాలని మనమందరం కోరుకొనొచ్చు. ఆ ప్రకారంగా మనలో కలిగిన ధన్యతను బట్టి ఈ భూమి మీద మనం జీవిస్తూ ఆయన స్తుతిస్తూ ఆయన కొరకు సాగిపోవాలని ప్రభు కోరుతూ ఉన్నాడు. అందుకొరకని ఈ 33 కీర్తన 12వ వచనములో ఈ ధన్యత చెప్పిన తర్వాత 32 కీర్తనలో దావీదు మహారాజు ఆయన గొప్ప రాజు ఒక ప్రశ్న వేసుకుంటూ వస్తే ఎవరు ధన్యులు అని మనం గమనిస్తే ఆ మహాదేవుడు ఎవరి పాపాలు క్షమించినాడో, ఎవరైతే ఆయన నిర్దోషులు ఎంచబడ్డారో, ఆత్మలో కపటం లేని వారుగా జీవించడానికి దేవుడు ఆశీర్వదించినాడు, వారు ధన్యులు అని చెప్పేసి అన్నాడు. దరిద్రత ఏం తెలుసా? కపటం. దరిద్రత ఏం తెలుసా? దోషం. దరిద్రత తెలుసా? పాపం. దరిద్రత తెలుసా? అతిక్రమం. కాబట్టి ఈ భూమి మీద దేవుడు తన పిల్లైనటువంటి వారిని పవిత్రులుగా తీర్చి పాప క్షమాపణ ఇచ్చి ఆయన కలిగి ఉన్నటువంటి ధన్యతతోటి ఆయన ద్వారా మనకి ఇచ్చినటువంటి క్షమాపణే ధన్యత అని చెప్పాడు. 32వ కీర్తన 1వ వచనం 2వ వచనం చదువుతారా? కీర్తన 32 1, 2 వచనాలు. తన అతిక్రమను పరిహారం అందినవాడు, తన పాపను ప్రాయశ్చిత్తందినవాడు ధన్యుడు. యెహోవాచే నిర్దోషం ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. ఎంత గొప్ప మాట చూడండి. ఇది ఎక్కడా మనం పొందుకోలేం. మంచి పేరు సుగంధ తైలము కంటే కొరదగినటువంటిది. అది కొరకనే మంచి సువాసన, మంచి పేరు, మంచి సాక్ష్యం ఈ భూమి మీద దేవుడు తన పిల్లకు ఆశీర్వాదకరంగా ఇచ్చినటువంటి జీవితం. అది కొరకనే మరి జక్కయ్య అనేటువంటి వ్యక్తి ఆస్తిపరుడుగా ఉన్నాడు, ఉద్యోగస్తుడుగా ఉన్నాడు, సమాజంలో ఒక మంచి హోదాలో ఉన్నాడు. కానీ ఆయన గురించి ఒక్కరు కూడా మంచోడని చెప్పలేదు. ఈడు పాపిస్తున్న మనుషుడు, ఇటువంటి వ్యక్తి దగ్గర పోతున్నాడు యేసయ్య అని చెప్పేసని ఆ జన సమూహం అంతా కూడా మాట్లాడుకుంటూ వచ్చినారు. మన గురించి ఎదుటి వ్యక్తి కానీ, మన గురించి పుట్టించిన దేవుడు కానీ, అయ్యో నీ పాపను చూడలేకపోతున్నాను అని దేవుడు మనిషి దుఃఖపడితే మన జీవితానికి అదేం ఆశీర్వాదం కాదు. ఓ ఇశ్రాయేలు భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షణ నిన్ను పొందినవాడెవడని దేవుని బిడ్డగా చేయబడిన జీవితాన్ని బట్టి మురిసిపోయి ఆనందించినటువంటి వాళ్ళ ప్రథముడు దేవుడే. ఆయనతో దూతలే, భూమి మీద తల్లిదండ్రులు, సగబిడలు, ఈ లోకమైనటువంటి సమయ ప్రతి ఒక్కరు కూడా దేవుని పిల్లగా మనం చేయబడిన జీవితాన్ని బట్టి ఆనందించిన దేవుడు కోరినటువంటి ఆశీర్వాదం మనం గమనిస్తే మరి యొక్క ధన్యతలో మనం చూస్తే ఆయన మందిరంలో ఏర్పరచబడిన ధన్యులు అన్నాడు. చూడండి 65వ కీర్తన. కాబట్టి సిఫ్రా ఎవాంజలిన్ భక్తిగల తల్లిదండ్రులైనటువంటి బిడ్డలకు మరి ఎంతో చక్కటి స్వాస్థ్యంగా దేవుడు ఇస్తూ వచ్చినాడు. ఆ బిడ్డ దేవుని మందిరంలో దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. చూడండి, చేర్చుకుంటూ వచ్చినాడు. దేవుని ఇంట్లో బాల్యం నుంచే తనకి జీవితం అనేది ఇంత గొప్ప ధన్యతలో దేవుడు తీసుకుని వచ్చినాడు. చూస్తే 65వ కీర్తనలో 4వ వచనం. కీర్తన 65 4వ వచనం. నీ ఆవిడ నివసించినట్లు నువ్వు చేర్చుకున్నవాడు ధన్యుడు. నీ పరిశుద్ధాలయం చేత, నీ మందిరం మేలు చేత మేము తృప్తి పొందేదము. నీ ఆవరణములో నివసించినట్లు నువ్వు చేర్చుకున్నవాడు ధన్యుడు. రక్తము ద్వారా ఏర్పరచబడ్డాము, పాప క్షమాపణ పొందుకున్నటువంటి వారమై ధన్యుగా చేయబడుతూ వచ్చినాము. ఆ మాత్రం కాదు, దేవుని మందిర ఆవరణములో నివసించేటువంటి ధన్యత కృప చేతనే మనకిచ్చినాడు. కాబట్టి మనం ఏ స్థితిలో ఉండబడినటువంటి వాళ్ళము? మార్కు 8:36 ప్రకారంగా ప్రాణాన్ని పోగొట్టుకుంటూ వచ్చినటువంటి పాపాత్మలం. అయితే ప్రభు రక్షణ ఏం చేశాడు? పరలోకము నుంచి యేసు పేరుతో ఈ లోకానికి వచ్చి మనందరి పాపలను మీద వేసుకొని ఆయన రక్తములో మనకు ఉండబడిన ప్రాయశ్చిత్తం పాప క్షమాపణ. యేసు నేను పాపను చెప్పగానే మన ఆత్మకు పాప క్షమాపణ, యేసయ్య నాలో రా అని చెప్పేసి అనగానే ఆయన మనలో వచ్చి నివాసం చేస్తూ నీవు నా బిడ్డవు అని మన అంతరంగంలో దేవుడిచ్చినటువంటి ఆ గొప్ప సమాధానమే
దేవుని పిల్లగా మనం చేయబడినటువంటి జీవిత అనుభవంలో ప్రభు చేత నిర్దోషులముగా నిష్కపటులముగా ఆయన చేత చేయబడినటువంటి ఓ ధన్యతలోనికి ప్రభువును తీసుకొచ్చాడు. కాబట్టి మొదటి స్వాస్థ్యం. రెండవది ఏమిటంటే బహుమానము అన్నాడు. బహుమానం అంటే చాలామంది ఏమన్నా గిఫ్ట్ అనుకుంటారు. బాగా అర్థం గిఫ్ట్ కాదు. నాకు కూడా తెలవనప్పుడు ఏమనుకునేవానంటే బహుమానం అంటే గిఫ్ట్ అనుకునేవాడిని. కానీ ఇంగ్లీష్ బైబిల్లో బహుమానం అంటే ఆ యొక్క మాటకు వేరే అర్థం ఉంది. చాలా మంచి మాట ఉంది. 120 కీర్తనలో మనం గమనిస్తే 120 కీర్తనలో 3వ వచనం గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. చెప్తారా ఏముంది ప్రభు ఇంగ్లీష్లో బహుమానం అంటే? హెరిటేజ్ అంటే స్వాస్థ్యం. బహుమానం అంటే తెలుసా? రివార్డ్. థ్యాంక్ యూ. చాలామందికి ఈ మాట యొక్క విలువ అర్థం తెలుస్తలేదు. స్వాస్థ్యం వేరే, రివార్డ్ అంటే ఏంటంటే అర్థము ఒక విజయం సాధించినటువంటి వ్యక్తి. అందుకొరకని జమీమా అనేటువంటి ఒక యంగ్ గర్ల్ 25 ఇయర్స్లో మరి ఉమెన్ క్రికెట్ యొక్క పోటీలో మన దేశం నుంచి విజయం సాధించినటువంటి ఆ గొప్ప క్రెడిట్ దేవుడు ఆమెకు ఇచ్చినాడు. ఆమె ఇంటర్వ్యూ చేస్తే ఆమె అన్నటువంటి మాట తెలుసా? ఫస్ట్ ఐ థ్యాంక్ యూ జీసస్ అన్నది. చూడండి, ప్రపంచమంతా సాక్ష్యం విన్నది. ఏ దేవుని బిడ్డ ప్రవీణురాలై ఈ లోకములు విజయం సాధించిన బిడ్డగా దేవుని నామం ఘనత కొరకై ఒక ఉన్నతమైనటువంటి విజయం సాధించినటువంటి అనుభవాన్ని, ఆ పథకం సాధించినటువంటి వ్యక్తిని ఏమంటారంటే రివార్డెడ్. అనగా తన యొక్క జీవితం యొక్క శ్రేష్టమైనటువంటి ఉద్దేశములో ఆ బిడ్డ ఆ యొక్క విజయం సాధించుకున్నందుకు గాను ఆమెకు రివార్డ్, ఒక బహుమానం ఆమెకు ప్రసాదిస్తూ అందరికి కూడా క్లాప్స్ కొట్టి ప్రశంసించినారు. పిల్లలు ప్రవీణులు అవ్వడమే బహుమానం. పిల్లలు ఒక పనివారుగా కావడమే బహుమానం. పిల్లలు ఒక స్థాయిలో రావడమే బహుమానం. చాలామంది వారి జీవితంలో ఏళ్ళు గతించిపోతున్నా కానీ వారి యొక్క జీవితంలో ఒక ప్రయోజకులుగా, ఫలభరితమైన పిల్లగా, దేవుని కొరకై ఎదిగినటువంటి ఉన్నతమైన స్థాయిలోనికి రాలేటువంటి పరిస్థితి చాలా పరితాపకరం. మొబైల్స్ పిల్లల యొక్క సమయాన్ని తినేస్తున్నాయి. దేవుడిచ్చిన మంచి సమయం, మంచి ఆరోగ్యం, మంచి బలం దేవుని మహిమ కొరకై సదిరం చేసుకొని మన పిల్లలు వారు బహుమానం పొందినటువంటి వారుగా కావాలి. ఇది రెండవ అనుభవం. మూడవది చూస్తే బాణము అన్నారు. బాణాలు దేని కొరకు వాడతారు చెప్పండి? బాణం దేని కొరకు వాడతారు తెలుసా మీకు? బాణాలు యారోస్ అంటారు. యారోస్ దేని కొరకు వాడతారు చెప్పండి? ఏదైనా జంతువును చంపడానికి కొరకు, తర్వాత అడవి మనుషులటువంటి బాణాలు వాడుతారు. దేని కొరకు చెప్పండి? వాళ్ళకి ఎవరైనా హాని చేసే వాళ్ళు కనబడితే వాళ్ళని అటాక్ చేయడానికి కొరకు ఏం చేయాలి చెప్పండి? బాణాలు వాడతారు. దేవుని పిల్లగా ఎందుకు ఇచ్చాడు మనకు పిల్లలంటే విరోధులతోటి ఏం చేయాలి చెప్పండి? పోరాడి విజయం సాధించాలి. చూడండి ఎంత మంచి మాట రాయబడిందో. 5వ వచనములో మనం గమనిస్తే వారితో తన అంబుల పొది నింపుకునేవాడు దానిని ఇంకొక ఆశీర్వాదం చెప్పాడు ఇక్కడ. అంబుల పొది అంటే ఆ బాణం పెట్టుకోవడానికి ఒక సంచి లాంటిది కావచ్చు. ఈ బాణాలు అందులో వేసుకొని నింపుకుంటారు. ఒకే బాణము ఒక వ్యక్తి దగ్గర ఉంటే ఆ ఒక్క బాణం వాడుకోవడం అయిపోయిన తర్వాత మళ్ళీ బాణం లేకపోతే శత్రు ఎదుర్కోవడం వీలు కాదు. అది పిల్లలు మనకు బాణాలలాగా ఒక బాణంగా ఉండాలన్నా ఎక్కువ బాణంగా ఉండాలన్నా ఏమంటారు చెప్పండి? వారితో తన అంబుల పొది నింపు, వారితో ఆ బాణాలతో. అందుకోసం పిల్లలే మనకు బాణాలు.
దేవునికి స్తోత్రం. దేవుని సేవకుడు సౌడు మహిమదాస్కి ఎంతమంది పిల్లలు చెప్పండి? ముగ్గురు బాణలుగా ఇచ్చాడు దేవుడు. అందుకోసమనే ధన్యుడు, తన అంబులపై నింపుకునేవాడు ధన్యుడు. ఈ ముగ్గురు బాణాలుగా విరోధితోటి ఏం చేయాలి చెప్పండి? 5వ వచనంలో, అట్టి వారు సిగ్గుపడక గుమ్మములో తమ విరోధులతో వాదించుదురు. కాబట్టి పిల్లలు బాణాలుగా వాడబడాలి. ఏంటి బాణాలుగా వాడబడడం అంటే, చెడుగే ఒక శత్రువు, మన శరీర ఇచ్చడే ఒక శత్రువు, లోక స్నేహమే శత్రువు, అపవాదం మన శత్రువు. దేవుని పిల్లలు ఎప్పుడు కూడా చెడుగును ద్వేషిస్తూ మంచిని హత్తుకొని దేవుని పిల్లగా విజయవంతులుగా జీవించడమే దేవుడు కోరినటువంటి గొప్పదైనటువంటి ఆశీర్వాదం. అందుకొరకనే మనకి జీవితంలో గమనిస్తే విరోధులతో పోరాటం అనేటువంటిది కత్తులతో కాదు, నేను చెప్పిన అక్షర ప్రకారంగా బాణలతో కాదు, ఆధ్యాత్మికమైన యుద్ధోపకరణాలు, ఆధ్యాత్మిక బాణాలు. ఎట్లా వాడని చెప్పండి? ఆ బాణాలు, మొదటి బాణం మనం గమనిస్తే ఆరాధనే ఒక బాణంగా, ఒక ఆయుధముగా దేవుని వాడుతూ వచ్చినారు. చూడండి 2వ దినవృత్తాంత గ్రంథం 20వ అధ్యాయం. అందుకొరకనే కృతజ్ఞత, స్తుతి, ఆరాధన దేవుడు తన పిల్లకిచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి విజయం. యెహోషాపాతు కాలంలో 3 రకాలైనటువంటి శత్రువులు వచ్చారు చిన్న రాజ్యం మీదకి. యెహోషాపాతు చాలా కలత చెందాడు. ఎట్లా వీళ్ళతో ఎదిరించేది, పోరాడని చెప్పేసి చాలా బాధపడుతూ వచ్చినాడు. అయితే ప్రవక్త చెప్పినాడు, ఈ 3 శత్రువులతో మీరు పోట్లాడే పని లేదు, మీరు ఎట్లా పోవాలో శత్రువులు ఎదుర్కోవడానికి కొరకంటే యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముడని పాడుకుంటూ పోండి అన్నాడు. ఇది ఓల్డ్ టెస్టమెంట్లో చెప్పినటువంటి సూత్రం, న్యూ టెస్టమెంట్లో మాట కాదు ఇది. 2వ దినవృత్తాంతం 20వ అధ్యాయంలో ఆ 3 శత్రువులతోటి దేవుని ప్రజలు యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం పాడుకుంటూ పోయినారు. 3 శత్రువులు తమను తామే పొడుచుకుంటూ వచ్చినారు. ఆ స్థలానికి ఏం పేరంటే స్తుతి, ఆశీర్వాదం అని దేవుడు రాపిస్తూ వచ్చిన. చూడండి 2వ దినవృత్తాంత గ్రంథం 20వ అధ్యాయం. అందుకొరకనే పొద్దున్న లేస్తానే థ్యాంక్ యూ జీసస్ అని చెప్పాలి, థ్యాంక్ యూ లార్డ్ ఫర్ మై పేరెంట్స్ అని చెప్పాలి, థ్యాంక్ యూ లార్డ్ ఫర్ బిలీవర్స్ అని చెప్పాలి, థ్యాంక్ యూ లార్డ్ ఫర్ అవర్ కంట్రీ అని చెప్పాలి. అలా ప్రతి దానికి థ్యాంక్స్ చెప్పడమే దేవుని పిల్లగా మనకేం చెప్పండి? ఆశీర్వాదం. 2వ దినవృత్తాంతం 20వ అధ్యాయం చాలా ఉన్నాయి, మనము జస్ట్ 2-3 తలంపులు చెప్పుకొని ముగించుకుంటాం. 2వ దినవృత్తాంతం 20వ అధ్యాయం మనం గమనిస్తే 26వ వచనం, 2వ దినవృత్తాంతం 20:26 వచనం. 4వ దినమున వారు బెరాకా లోయలో కూడిరి, అక్కడ వారు యెహోవాకు కృతజ్ఞతలు చెల్లించినందున నేటి వరకును ఆ చోటికి బెరాకా లోయ అని పేరు. చూడండి 27వ వచనం. ఇలాగున యెహోవా వారి శత్రువులను వారికి జయం అనుగ్రహించి వారిని సంతోషపరిచి గనుక యెరూషలేమునకు ఉత్సవంతో మరల వల్లని యూదా వారును యెరూషలేము వారు వారందరికీ ముందు యెహోషాపాతు సాగి వెళ్ళిరి. వారి శత్రువులతో వారు పొందినటువంటి విజయ విధానం ఏమిటంటే స్తుతి, కృతజ్ఞత, ఆరాధన. ఏ దేవుని బిడ్డ అయితే ఉదయకాలం లేవగానే దేవునికి స్తుతులతో ఆరంభిస్తాడో ఆశీర్వాదంతో ఆరంభిస్తుంటే అర్థం. చాలా ఉన్నాయి దీంట్లో అద్భుత రహస్యాలు. స్తుతి యొక్క అనుభవం ఏమిటంటే విరోధం అనగా నష్టం అనగా చెడుగు ఏదైతే మన జీవితానికి కీడు అనిపిస్తుందో వాటన్నిటిని ఎదుర్కోవడమే ఈ యొక్క బాణం యొక్క ఉద్దేశం, దేవుని బిడ్డ యొక్క జీవిత ఉద్దేశం. ఇప్పుడు యోబు జీవితంలో మనం గమనిస్తే నష్టం కలిగింది, ఆస్తి పోయింది, సంతానం పోయారు, ఆరోగ్యం పోయింది. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయాను, యెహోవాను స్తుతిగలను కానీ ఆరాధిస్తూ వచ్చినాడు. కాబట్టి ఒకంతగా పోతే రెండంతలుగా తాను దీవించబడుతూ వచ్చినాడు. మన జీవితం యొక్క విజయం, మన జీవితం యొక్క ఆశీర్వాదానికి కారణమైనటువంటి అనుభవంగా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి స్తుతి, కృతజ్ఞత
చెడుగు మీద విజయం ఇచ్చి దేవుడు మనల్ని ఆశీర్వదించినటువంటి వాడుగా ఉన్నాడు. రెండవది మనం గమనిస్తే ప్రార్థనే మన జీవితానికి ఆశీర్వాదం. చూడండి, దినవృత్తాంతులు 1వ గ్రంథం 4వ అధ్యాయం. దేవుని పిల్లకి చాలా సులభమైన సూత్రాలు ఇవి. అయితే ఇందులో ఇంత గొప్ప ఆశీర్వాదం సంగతి మనం తెలుసుకోక మనం లైట్గా వాక్యం చదవడం కానీ, ప్రార్థన చేయడం కానీ, ఆరాధించడం కానీ ఏదో కామన్ థింగ్స్గా మనం అనుకుంటాం. నో 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 స్తుతిలో ఉంది ఆశీర్వాదం, ప్రార్థనలో ఉంది ఆశీర్వాదం. చూడండి, మనం గమనిస్తే 4వ అధ్యాయము 10వ వచనం. ఇక్కడ యెబ్బేజు అనేటువంటి వ్యక్తి ఇశ్రాయేలు దేవుని గురించి మొరపెట్టి, నువ్వు నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి నీ చేయి నాకు తోడుగా దయచేసి నా కీడు రాకుండా దొలను తప్పించుని ప్రార్థింపగా దేవుడు అతడు మనం చేసిన దాన్ని అతనికి దయచేసాను. నిశ్చయంగా నన్ను ఆశీర్వదించని ప్రార్థన చేసినాడు. యెబ్బేజు చేసిన ప్రార్థనను బట్టి దేవుడు తనను ఆశీర్వదించినాడు. కాబట్టి బాణము అన్నటువంటి దేవుని బిడ్డ ఉదయం లేవగానే చెడుగు మీద విజయం సాధించడానికి కొరకు స్తుతిని మొదలుపెట్టాలి. రెండవది ప్రార్థనతో మొదలుపెట్టాలి. దినచర్య అన్నటువంటిది భయభక్తులతో జీవించాలి. ఇది మూడవది. చూడండి, మనం గమనిస్తే 110వ కీర్తన, పిల్లల్నేమి పెద్దలనేమి తన యందు భయభక్తులుగా ఉన్న యెహోవా ఆశీర్వదించునన్నాడు. 110వ కీర్తన. భయభక్తులే మన జీవితానికి విజయం, ఆశీర్వాదం. యోసేపును పోతీఫరు భార్య ఎంతగానో శోధిస్తొచ్చింది. భయభక్తి కలిగినటువంటి వాడై చెడుగును ఎదిరించినాడు. దేవుని చేత ఐగుప్తుకు ప్రధానిగా చేయబడుతూ వచ్చినాడు. భయభక్తులే మన జీవితానికి విజయం సాధించేటివి. అక్కడ తన జీవితంలో తప్పులో పడిపోకుండా దేవుడే తను కాపాడుతూ వచ్చినాడు. తను అత్యధికంగా దేవుడు ఆశీర్వదిస్తూ వచ్చినాడు. 110వ కీర్తన మనం గమనిస్తే 13వ వచనం. పిన్నల్నేమి పెద్దలనేమి తన యందు భయభక్తుల గలవారిని యెహోవా ఆశీర్వాదం. మొదటి ఏం చెప్పండి? స్తుతి ఆశీర్వాదం. రెండవది చెప్పండి ప్రార్థన ఆశీర్వాదం. మూడవది చెప్పండి భయభక్తుల ఆశీర్వాదం. అందు కొరకు దేవుని పిల్లగా మనకు జీవితంలో చెడుగు అన్నటువంటిది ద్వేషించాలి. ఇది దేవుని బిడ్డగా ఉండే జీవితం. అందుకోసమనే సంసోను నాజీరుగా దేవుడు ఇచ్చినాడు. ఎప్పుడు ఆయన ఆశీర్వదించినాడు తెలుసా? ఎప్పుడు ఆశీర్వదించినాడు చెప్పండి? ఎంత అద్భుతమైన మాట తెలుసా? బాగా అర్థం చేసుకోండి. నువ్వు ఎంత ఎక్కువగా అయితే పవిత్రంగా దేవుని బిడ్డగా ఎదుగుతూ వస్తావో అంతగా దేవుడు దీవిస్తూ వస్తాడు. మనం గమనిస్తే న్యాయాధిపతుల గ్రంథం, అక్కడ ఒక అద్భుతమైన మాట మనం చూస్తాం. న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయంలోన, న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం 24వ వచనం, 13-24వ వచనం. ఎంత మంచి మాటలో చూడండి. న్యాయాధిపతుల గ్రంథం. సంసోను పేరు పెట్టెను. ఆ బాలుడు ఎదిగినప్పుడు యెహోవా అతన్ని ఆశీర్వదించెను. బాగా అర్థం చేసుకో. ఎదిగినప్పుడు అనే మాట గుర్తు చేసుకోవాలి. ఎదిగినప్పుడు అనే మాట అర్థం ఏం చెప్పండి? ఆధ్యాత్మికంగా దేవుని బిడ్డగా దేవుల్లో పవిత్రంగా నువ్వు జీవించినటువంటి జీవితమే ఆ ఎదుగుదల యొక్క లక్షణం. చెప్పాలంటే వాక్య ప్రకారమైనటువంటి జీవితం. పేతురు మొదటి పత్రిక ఎదుగు నిమిత్తము అన్నాడు. నువ్వు దేవుని యొక్క వాక్యములో దేవుని బిడ్డగా నువ్వు ఎదుగుతూ వచ్చినప్పుడు దేవుడిని ఆశీర్వదిస్తూ వస్తాడు. ఈ 13-24 కనెక్షనే పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయము ఎదుగు నిమిత్తము అన్నాడు. అంటే దేవుని యొక్క వాక్యం అనేటువంటిది దేవుడిచ్చినటువంటి పవిత్రమైనటువంటి జీవితం యొక్క వాక్యం. ఇది చెయ్యు, ఇది చేయొద్దు. ఎప్పుడైతే దేవుడు భయభక్తులు కలిగి చెడుగును అసహించుకుంటూ వస్తావో అప్పుడు నేను దేవుడు ఆశీర్వదిస్తూ వస్తాడు. 2వ అధ్యాయం 1 పేతురు పత్రిక 1-3 వచనం చదువుకుందాం.
ప్రభు దయలోని మీరు చూచినట్లా సమస్త దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారును, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిష్యులు పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలవలన రక్షణ ఎదుగు నిమిత్తం ఆ పాలన అపేక్షించుడి. కాబట్టి చిన్న బిడ్డ సిఫ్రా ఎవాంజలిన్ బాణముగా దేవుని బిడ్డగా 3 ఆశీర్వాదాలు పొందుకోవాలి. మొదటి చెప్పండి స్తుతి ఆశీర్వాదం, రెండో చెప్పండి ప్రార్థన ఆశీర్వాదం, మూడో చెప్పండి భయభక్తుల జీవిత ఆశీర్వాదం. భయభక్తులు మన జీవితానికి ఇచ్చేది చెప్పండి వాక్యమే. దేనికి వాక్యమే మనకు భయభక్తులు కలిగిస్తుంది, పుట్టిస్తుంది. యెహోవాను భయభక్తులే మన జీవితానికి పవిత్రత ఇస్తుంది. చూడండి 110 కీర్తన. పవిత్రతతో కూడినటువంటి ఆశీర్వాదం కావాలి కానీ అపవిత్రతతో కూడినటువంటి ఆశీర్వాదం కాదు. నీతితో కూడిన ఆశీర్వాదం మనకు కావాలి కానీ పాపంతో కూడిన ఆశీర్వాదం కాదు. అది కొరకనే మన యొక్క దీవెనలు పవిత్రత, దేవుని భయభక్తులతో కూడినటువంటి దీవెనలు. 19 కీర్తన చదువుకొని అందులో ఒక మాట చూస్తాం. చూడండి 19 కీర్తనలో యెహోవాయందు భయభక్తులు దేని బట్టి దేవుని బిడ్డకు దేవుడు ఇచ్చేవాడు ఉన్నది తెలుసా? 19 కీర్తన మనం గమనిస్తే ఎంత మంచి మాటను చూడండి. 9వ వచనం చదువుతారా? యెహోవాయందైన భయము పవిత్రమైంది, అది నిత్యము నిలుచును. ఎంత గొప్ప ఆశీర్వాదం అది. అందుకొరకనే దేవుని యొక్క బిడ్డలుగా పిల్లల్నేమి పెద్దలనేమి తన యందు భయభక్తుల వారిని. కాబట్టి ఈ బిడ్డ యొక్క బర్త్డే మనకు కూడా శ్రేష్టమైనటువంటి వాక్యం యొక్క దీవెనలే. యోసేపు యవనస్తుడుగా దేవుని బిడ్డగా పవిత్రంగా జీవించినాడు, దీవించబడుతూ వచ్చినాడు. అలాగున దేవుని యొక్క బిడ్డలుగా దేవుని భయభక్తులు కలిగి ఆయనలో దీవించబడడం అనేది ప్రభు కోరినటువంటి ఈ బాణము యొక్క జీవిత ఆశీర్వాదం. కాబట్టి 3 విషయాలు మనం చూసాం. మొదటి చెప్పండి స్వాస్థ్యం, ఆస్తి. రెండవది చెప్పండి బహుమాన్, రివార్డ్. మూడవది చెప్పండి బాణం, యారోస్ ఫర్ విక్టరీ. చెడుగుతో పోరాటం, చెడ్డవాటిని వినకుండుట, చెడుగు చూడకుండుట, చెడుగు తలంచుకుండుట, చెడుగు మాట్లాడకుండుట మనకు జీవిత ఆశీర్వాదం ఆధారపడింది. అందుకొరకు ఎంత చక్కని మాట తెలుసా? కీర్తన 1 కీర్తన 1 వచనము, దుష్టుల ఆలోచన చొప్పు నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసం చేత కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రం ఆనందించు, దేవరాత్రులు దాన్ని ధ్యానించేవాడు అది చేయదంతా కూడా సఫలం. చాలా ఉన్నాయి. ఈ చిన్న బిడ్డ ఎక్కడ ఉంటే అక్కడ ఆశీర్వాదం. అందుకొరకనే దేవుని బిడ్డగా దేవుడు మనలో ఉండి మనతో ఉండి ఈ లోకానికి దీవెన కలిగించిన ప్రభు కోరుతున్నాడు. అబ్రాహాము ద్వారా భూజనులంతా ఆశ్రయించబడతారని చెప్పేసి అన్నారు. చూడండి, యోసేపు పోతీఫర్ అటువంటి ఒక ఐగుప్తుని ఇంట ఉంటూ వచ్చినాడు. యోసేపు నిమిత్తము పోతీఫర్ ఇంటిని దేవుడు ఆశీర్వదించినాడు. ఇప్పుడు మన జీవితంలో వాంఛ ఏమన్నా తెలుసా? ప్రభువా, నేను స్కూల్లో చదువుతున్నా, నన్ను బట్టి స్కూల్ అంతా ఆశీర్వదించబడాలి. ప్రభువా, ఈ మందిరంలో నేను ఉంటున్నా, నన్ను బట్టి మందిరమంతా ఆశీర్వదించబడాలి. ప్రభువా, నేను ఈ కాలనీలో ఉంటున్నా, నన్ను బట్టి కాలనంతా ఆశీర్వదించబడాలి. అదే ప్రభు కోరిన దీవెన. అందుకోసమనే దీవెనకు 2 భాగాలు ఉన్నాయి. మొట్టమొదటిగా నేను దీవించబడాలా, ఇతరులకు నేను అప్పుడు దీవెనకరంగా ఉంటాను. చాలా ఉన్నాయి. అందుకు 1 పేతురు 3వ అధ్యాయం 9వ వచనములో ఏంటి చెప్పండి? బాణం యొక్క లక్షణం ఏంటి చెప్పండి? కీడుకు ప్రతిదూషణ చేసేది కాదు బాణం. అక్షరీతిగా శత్రువు చంపడానికి కొరకు బాణం వాడతారు కానీ ఆధ్యాత్మికంగా కీడును మేల్చేత ఎదుర్కోవడమే బాణం యొక్క లక్ష్యం. దూషించు వాడిని బదులుగా దూషించేది కాదు దీవెన. ఆ రీతిగా శపించేవాడిని శపించడం కాదు దీవెన. మనము దీవించేదే మన జీవితానికి దీవెన. అందుకోసమని నూతన నిబంధనలో దేవుడు కోరినటువంటి బాణమిక జీవితం ఏమిటంటే ఎవరిని మనం శపించవద్దు, ఎవరిని దూషించవద్దు. అది బాణమిక లక్షణం కాదు.
నూతన నిబంధన ప్రకారంగా దూషించే వారిని మనం దీవించాలి, శపించే వారిని మనం దీవించాలి, కీడు చేసేవారిని మనం దీవించాలి. అట్లెట్ల బ్రదర్ అని చెప్పేసి అంటారా? అది ప్రాక్టీస్ చేయాలి మనం దేవుని పిల్లగా. అట్లా చేశారు యెహోషాపాతు కాలంలో. యెహోవా దయాళుడు అని కృప నిరంతరముండును, వాళ్ళతో పోట్లాడడం లేదు. దేవుడే వారిని దీవిస్తూ వచ్చినాడు. దీవెనలో అద్భుత రహస్యం ఉంది తెలుసా? ఏం తెలుసా? ఎవరైనా ఇంటికి వెళ్తే మీకు శుభం కలుగునుగా కానీ దీవించాలి. దీవించినప్పుడు దీవించబడేటటువంటి వ్యక్తి యోగ్యుడు కాకపోతే వారిని దీవించిన దీవెన కూడా మనకు 2 రకాలుగా వస్తుందంట. దీవించడం అర్హుడైతే ఆ వ్యక్తికి సుగం దీవెన, ఆ వ్యక్తికి దీవెన, దీవించి నీకు దీవెన. కానీ మనం ఏమనుకుంటాం చెప్పండి? వీడు అర్హుడు కాడు, వారి కొరకు ప్రార్థన చేయలేం, వారి ఇంటికి పోలేం అంటామే. అక్కడ సుగానికే మనకు ఆశీర్వాదం. ఎప్పుడైతే ఒక వ్యక్తి పాత్రుడుగా ఉన్నప్పటికీ పాత్రుడు లేనప్పటికీ దీవిస్తే ఆ వ్యక్తి యొక్క దీవెన పొందిన పాత్రుడు కాకపోతే ఆ దీవెన ఉల్టా నీకే వచ్చేస్తుంది. అందుకోసమనే దేవుని బిడ్డగా మన యొక్క ఆత్మీయ జీవితంలో ఎప్పుడే కానీ అనుకూలమైనటువంటి వ్యక్తులు దీవిస్తే దీవెన అనుకోకూడదు. మనం ప్రతికూల వ్యక్తులు కూడా దీవించేదే మన జీవితానికి దీవెన. ఈ రహస్యం ఎరగాల. అది యోసేపు పోలే మనం దీవించబడాలి. యోసేపు అందరికీ అన్నం పెట్టగలుగుతూ వచ్చినాడు. తన తోబుట్టువులకి ఆ ప్రకారం ఐగుప్తు దేశానికి కరువు తీర్చగలుగుతూ వచ్చినాడు. లోకములు దీవించబడితే అట్లా దీవించబడదు దేవుని బిడ్డగా. కాబట్టి లోకరీతిగా నాకే లేదు ఏం చెప్పండి, నాకుడు బెల్లం నీకెక్కడ తెచ్చేది గోకుడు బెల్లం అంటారు. నాకే లేదు తినడానికి కొరకు నీకెక్కడ తెచ్చిపెట్టిందని అంటే అంటారు. అట్లుగా ప్రభువా నన్ను దీవించు, నన్ను దీవెనకరంగా వాడుకో, నాకు తినబెట్టు, ఇద్దరు తినబెట్టిన రకంగా చెయ్యి. అలాంటి శ్రేష్టమైన దీవెనలు ఈ బిడ్డ పొందుకోవడానికి కొరకు మనం ప్రార్థన చేద్దాం. ఇంకెవరైనా ప్రభుని యేసుక్రీస్తు ఆయన యొక్క పుణ్య బలియాగం ద్వారా ఆయన ప్రశస్త రక్తదారులో ఉండబడినటువంటి ఆశీర్వాదం, పాప క్షమాపణ, పాప విమోచన, పాపాన్ని కడుగుదల పొందకుండా అలాగనే ఇంకా జీవితంలో పాపమును లక్ష్య పెడుతూ ఆ ప్రకారంగా ప్రభు హృదయం ఇవ్వకుండా నీ జీవితాన్ని రక్షించుకోవడానికి కొరకు ప్రభు చేసినటువంటి ప్రేమ బలియాగమునందు విశ్వాసం ఉంచకుండా అలాంటి కొనసాగితే మాత్రం నీ జీవితానికి దీవెన కాదు. ప్రభుని యేసుక్రీస్తు రక్తమును నీ పాపాలు కడుక్కోడి ఆయన బిడ్డగాను చేయబడి ప్రభుని యేసుక్రీస్తుని సొంత రక్షకుడుగా అంగీకరించి ఆయన బిడ్డగా చేయబడిన జీవితం యొక్క ఆశీర్వాదమే దేవుడు కోరినటువంటి ఆస్తి అన్నటువంటి ఆశీర్వాదం, ఆయన పిల్లగా ఉన్నటువంటి ఆశీర్వాదం. అటువంటి గొప్ప భాగ్యం ఇచ్చిన బిడ్డ పొందుకోవాలని ప్రభు నామ పేరిట మనం కోరుకొనొచ్చు ఆర్తిగా ప్రార్థన చేసుకుందాం. సిఫ్రా ఎవెజ్లిన్, మరి నీ హృదయం యేసయ్యకి ఇచ్చినావా? జీసస్కి నీ హృదయంలో చోటు ఇచ్చినావా? యేసయ్య నా హృదయం రమ్మని చెప్పినావు నాన్న? ఆ బిడ్డ చెప్పిందన్నందుకు దేవునికి స్తోత్రం. అలాగను దేవుడే తన దైవ కృపలో, దైవ జ్ఞానములో, దేవుని దయలో, మనుషుల దయలో వర్ధులు చేయనట్లుగా మనం ప్రార్థన చేసుకుందాం. ఆ ప్రకారంగా యాకోబు ఐగుప్తుకి వెళ్ళాడు, యోసేపు కుమారుని ఆశీర్వదిస్తూ వచ్చినాడు. కాబట్టి పెద్దల దయ, దేవుని దోసుల యొక్క ప్రార్థనలు, ఆ ప్రకారం నీతిమంతులుగా దేవుని బిడ్డలుగా ఉన్న వారి యొక్క ప్రార్థనలు మనకెంతో అవసరం. అందుకని యేసయ్య దగ్గరికి మరి తమ తల్లినటువంటి వాళ్ళు పిల్లలు తీసుకుని వచ్చి యేసయ్య ముట్టాలని కోరుకుంటూ వచ్చినారు. ప్రభు అన్ని ఆశీర్వదిస్తూ వచ్చినాడు. ఇవన్నీ రహస్యాలు పిల్లలకు మన తల్లిగా నేర్చుకున్నటువంటి వారమై వాళ్ళకు నేర్పుతూ ఆయన బిడ్డగా జీవించడానికి కొరకై ప్రభువుకు అప్పగించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రభువుకు మన జీవితాల్ని ఆయనలో ఆశ్రయించబడి ఉండడానికి కొరకు ప్రభువుకు అప్పగించుకొని సాగిపోదాం. ప్రార్థన చేసుకుంటాము. ప్రార్థన చేసుకుంటాం. ఇంకా ఎవరైతే ప్రభువుకు తమ హృదయంలో చోటు ఇవ్వలేదో వారు ఇప్పుడే ప్రభువుకు తమ హృదయంలో చోటు ఇవ్వండి.
నిత్య జీవం కొరకై ప్రార్థన చేస్తున్నాం. పరలోకమున్న తండ్రి, ప్రభువైన యేసు నామమున మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ప్రభువా, 120 జీవితంలో కుమారులకు స్వాస్థ్యం బహుమానం అని మీరు సెలవుస్తూ వచ్చారు. కాబట్టి తండ్రి, మరి వారిని దీవించే విధంగా మూడంత విధానంలో ప్రభావ వారికి బిడ్డలు దీవించే వారుగా మీరు నడుస్తున్నారు. ప్రభావ మానవులుగా బిడ్డలు చేసేవారని మీరు సెలవుస్తూ వచ్చారు. మీకు ఎంతో ఉన్నాను. మీ కుమారుడు యేసుక్రీస్తు వారి ద్వారా మమ్మల్ని మీరు అంగీకరించి మీ కుమారుడుగా కుమార్తెగా చేసుకొని ఇంకా మీ కుమార్తెగా కావలేకపోయినారేమో, అంగీకరించలేకపోయినారేమో, వారిని మీరు మాట్లాడారు, రక్షించండి. వారిని మీ కుమార్తెగా చేర్చవలసి మనం చేస్తున్నాం. పాపక్షమాపణ దయచేయండి. దాసపడి స్తోత్రాలు, తన కుటుంబాన్ని తగ్గించిన బిడ్డలు స్తోత్రాలు, బాబా చిత్రాన్ని బట్టి స్తోత్రాలు చేస్తాం. ఇరవై తండ్రి, 8 సంవత్సరాలు కాపాడి భద్రపరిచి కష్టాలు, బాధలు, వ్యాధులు, నష్టాలు, ప్రమాదాలు అన్నింటిలో కూడా విడిపించి 10వ సంవత్సరంలో ప్రవేశించే వారిని అనుగ్రహించిన స్తోత్రాలు. బిడ్డ దీవించండి, రక్షించండి. మీదైన మనుషులు బిడ్డగా చేయవలసిన చేస్తున్నాం. సహాయం చేయండి ప్రభావి. స్తోత్రాలు చెల్లిసి ఈ రోజు మీరు సహాయపడ్డారు. వాతావరణం బాగా ప్రేమ కృప చూపారు. మీ స్తోత్రాలు, వచ్చిన స్తోత్రాలు ప్రభావ. రేపు కూడా మమ్మల్ని సిద్ధపరచండి ప్రభావ. యుద్ధమైన వీడి కూడా మమ్మల్ని సిద్ధపరచాలి. నిరాశ సాధన తీసుకొచ్చారు, అక్కడ మనం తీసుకొచ్చారు, బలపరిచి వాడుకున్నారు ప్రభు. మీ స్తోత్రాలు అక్కడ తీసుకొచ్చారు ప్రభావ. ప్రచారం కూడా తీసుకొచ్చారు. మీకు ఎంతో ఉన్నారు. రేపు కూడా మమ్మల్ని సిద్ధపరచవలసిన మనం చేస్తూ మహిమా గణత ప్రభావాలు చేస్తూ కృతజ్ఞతాపూర్వకంగా వాటిని మీరు విడిచిపెట్టి కొట్టుకోకుండా దాన్ని నిలిచిగా చేయవలసిన మనం చేస్తూ మరి వచ్చిన వారందరికీ వందనములు. ప్రేమ మిత్రులు కూడా చక్కగా పూజించి వెళ్ళొస్తున్నాం. ప్రభు పేరిట మనం చేస్తున్నాం. చివరి మరి ఆశీర్వాదంతో ముగించుకుందాం. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం, ప్రియ దాసులు శ్రమదాసులు సోదరి ముగ్గురు కుమార్తెలతో విశేషంగా శిల్ప ఎడంటితో చేయవలసిన ప్రభుత్వ సర్వలోక సకల భక్తులతో సదాకాలం తోడుగా ఉంది తన సంకల్పాన్ని నెరవేర్చుకున్నాక అందరికీ ప్రైజ్ లార్డ్. రండి రండి. సహజంగా మేము నా పిల్లలకి బర్త్డేకి గర్భఫలం లేనటువంటి వారి ద్వారా కేక్ కటింగ్ చేపిస్తాం. అది వాళ్ళకి సంతోషంగా ఉండిద్దని ఈరోజు మరి సమృద్ధైన సేవకులు మా దగ్గరికి వచ్చేదారు కాబట్టి వాళ్ళిద్దరి ద్వారానే కేక్ కటింగ్ చేపిద్దాం. రైట్, మధ్యలో కూర్చొని నుంచి అన్న ఉంచేయన్న, ఉంచేసి అది ఏం అన్న అట్టుంచు తీసి అక్క మధ్యలో పెట్టుకోండి. మధ్యలో పెట్టుండమ్మా. అగ్గిపెట్టి ఉందా? ఎలీషాల మ్యాచ్ బాక్స్ తీసుకురా. ఇగో ఆశీర్వాదం వెనకాల రికార్డింగ్ ఉందా? ఆన్ అవుతుందా? త్వరగా సరే, ఈ సమయంలో ప్రార్థన చేస్తారు సేవకులు. అటు పిమ్మట కేక్ కటింగ్ చేద్దాం. ప్రేమ గల మా పరలోకపు తండ్రి, సకల ఆశీర్వాదమైనటువంటి మా దేవ, నిశ్చయముగా నీవు నన్ను ఆశీర్వదించినటువంటి ఎబేజ్ యొక్క శ్రేష్టమైన ప్రార్థన ఆలకించిన దేవ,
అలా దేవుని యొక్క దోస్తుల యొక్క ప్రార్థనలు, దేవుని బిడ్డలందరి ప్రార్థనలు నిండార ఈ బిడ్డ మీదకి కలుగునట్లుగా విశ్వాసంతో ప్రభుని యేసుక్రీస్తు నామములో ఈ బిడ్డ మీరు ఆశీర్వదించాలని మేము ప్రార్థన చేస్తున్నాం. తండ్రి, బాలదిన సృష్టికను స్మరించడం కొరకైనటువంటి ఆత్మ కార్యమును, తనలో మీరు ఆరంభించిన కార్యమును మీరు కొనసాగిస్తూ ఒక రివార్డుగా ఈ బిడ్డ నీలో దీవించబడే భాగ్యం ప్రసాదించు. ప్రేమతో బిడ్డ కొరకుగా మీరు ఇచ్చినటువంటి కేక్ కొరకు స్తోత్రం. ఈ కేక్ యొక్క పదార్థం ఎంతో మృదువైంది, ఎంతో తీపుకరమైంది. అలాగున మీ యొక్క ప్రేమ యొక్క శ్రేష్టమైనటువంటి ఆ తీపుదనం చేత బిడ్డను జీవితకాలమంతా కూడా సంతోషింపచేస్తూ మిమ్మల్ని సంతోషపెట్టినట్లుగా ఆశీర్వదించమని వందనాలు చెల్లిస్తూ, మేము మట్టి మానవులం, మా యందు మంచితనం ఏమి కూడా లేదు, నీవే మంచివాడవు, ఆధ్యాత్మికంగా, భౌతికంగా, మానసికంగా అన్ని విధాల సిఫ్రాయమైన మీరు ఆశీర్వదించమని స్తోత్రం చెల్లిస్తూ, ఈ కేకును కట్ చేస్తూ నీ కృపతోటి మీరే దీవించమని వందనాలు చెల్లిస్తూ, ఈ సంవత్సరం అంతా ఆరంభము నుంచి సంవత్సరం ముగింపు వరకు నీ కనుదృష్టి ప్రతి దినము నీ బిడ్డ మీద ఉంచు. దుష్టు నుండి, దుష్టత్వం నుంచి కాపాడు. ఓ ప్రభువా, నీ కృపలో, దైవ జ్ఞానములో, దేవుని దయలో, మనుషుల దయలో నిండారు వర్ధులు చేయమని వందనాలు చెల్లిస్తూ, మా ప్రభుని యేసుక్రీస్తు వారి నామములోని స్తుతించి ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. ఓకే అటు నుంచో సిస్టర్ సిస్టర్ ఓకే ఊపేసి సిస్టర్. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే డియర్ సిఫ్రా, హ్యాపీ బర్త్డే టు యూ, many greetings to you, many greetings to you, many greetings dear Sifra, many greetings to you. May God bless you dear, may God bless you dear, may God bless you dear Sifra, may God bless you dear. We wish many happy returns of the day to Sifra. Okay. ప్రభువా నీ గొప్పతనము, ప్రభువా నీ గొప్పతనము స్తుతికి యోగ్యము, అశక్యమైనది వర్ణించాలేనిలా. స్తుతికి యోగ్యము, అశక్యమైనది వర్ణించాలేనిలా. ప్రభువా నీ గొప్పతనము, ప్రభువా నీ గొప్పతనము సృష్టి గోపది
ఆరాధించి నీవే సర్వమని చెప్పిరి, నీవే సర్వమని చెప్పిరి. నీ ప్రభుత్వము నీదు సత్యము ఫలించాలేమిలా, నీ ప్రభుత్వము నీదు సత్యము ఫలించాలేమిలా. ప్రభువా నీ గొప్పతనము, ప్రభువా నీ గొప్పతనము శృతికి యోగ్యము అశక్యమైనది వర్ణించాలేమిలా, శృతికి యోగ్యము అశక్యమైనది వర్ణించాలేమిలా. ప్రభువా నీ గొప్పతనము, ప్రభువా నీ గొప్పతనము. ఓ సర్వశక్తుడా నా సత్య దేవుడా, సర్వదా నిన్ను నే స్మరింతును, సర్వదా నిన్ను నే స్మరింతును. ఆనందమే మహదానందమే, ఆనందమే మహదానందమే. ఆశ్చర్యకరుడు యేసుండు, ఆశ్చర్యకరుడు యేసుండు. నా పాపముల క్షమించెను, నా పాపముల క్షమించెను. చెర నుండి నేను మొరపెట్టగా, చెర నుండి నేను మొరపెట్టగా, పరము నుండి ఉత్తరమిచ్చెను, పరము నుండి ఉత్తరమిచ్చెను. ఆనందమే మహదానందమే, ఆనందమే మహదానందమే. ఆశ్చర్యకరుడు యేసుండు, ఆశ్చర్యకరుడు యేసుండు. నా పాపముల క్షమించెను, నా పాపముల క్షమించెను. దూరమైన సంగతుల, దూరమైన సంగతుల గ్రహించున్నట్లు ప్రభు చేయును, గ్రహించున్నట్లు ప్రభు చేయును. ఆనందమే మహదానందమే, ఆనందమే మహదానందమే. ఆశ్చర్యకరుడు యేసుండు, ఆశ్చర్యకరుడు యేసుండు. నా పాపముల క్షమించెను, నా పాపముల క్షమించెను. అడుగు వాటి కన్నా ప్రభువు, అడుగు వాటి కన్నా ప్రభువు అత్యధికముగా దయ చేయును, అత్యధికముగా దయ చేయును. ఆనందమే మహదానందమే, ఆనందమే మహదానందమే. ఆశ్చర్యకరుడు యేసుండు,
ఆశ్చర్యకరుడు యేసుండు నా పాపము లక్షమించెను నా పాపము లక్షమించెను